నేనైతే ఈ కువైట్లోనే గ్రాండ్ అవెన్యూ మాల్కి అయితే వారంలో 2 సార్లు కంపల్సరీ వస్తూ ఉంటామమ్మ. ఒకసారేమో మా మేడం వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొని షాపింగ్ చేయనీకైతే వస్తుంది. ఇంకోసారేమో మా పిల్లని ఆడుకున్న దోస్తులు తీసుకొని ఎంజాయ్ చేయనీకి అయితే వస్తూ ఉంటాడు మామ. హాయ్ మామ, నేను మీ రాయచూడ్ శివ. వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ వీడియో. మామ కంపల్సరీ ఈ వారంలో 2 సార్లు అయితే ఈ గ్రాండ్ అవెన్యూ మాల్కి అయితే వస్తామమ్మ. మామ ఈ డబుల్ డెక్కర్ బస్సులు చూసారా? నా రియల్ లైఫ్లో అయితే ఎప్పుడే కానీ ఈ డబుల్ డెక్కర్ బస్సులు అనేవి చూసినా, తీరా కోవిడ్కి వచ్చిన తర్వాత ఈ డబుల్ డెక్కర్ బస్సులు అయితే చూస్తున్నా. ఇవి ఓన్లీ సిటీ బస్సులేమో అనుకుంటా, ఓన్లీ సిటీల్లో తిరుగుతాయేమో అనుకుంటా. ఇలాంటివి నార్మల్ బస్సులు కూడా ఉండవి. అవి వచ్చేసి ప్రతి మందగాలు అయితే తిరుగుతూ ఉంటాయి. ఇలాంటి బస్సులు అండ్ రూపాయి దినారు అంటే యాడెక్కి దిగినా కూడా ఛార్జీ. అండ్ నేనైతే మేడం అయితే కింద దింపేసి నేనైతే కార్ తీసుకొని పార్కింగ్ యార్డ్కి అయితే వచ్చేసాను. 2nd ఫ్లోర్లో అయితే నాకు పార్కింగ్ దొరికింది. ఇంకా మేడం ఫోన్ చేసినంత వరకు నేను ఏసీ ఆన్ చేసుకుని బండిలోనే కూర్చొని ఇంకా సెల్లు పాడు చూసుకుంటూ ఉంటా. నాకు తెలిసినంత వరకు మా మేడం 12 మధ్య అయితే ఫోన్ చేయొచ్చు. ఆ టైంలో మా మేడం తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది ఇంటికి. కువైట్లో కొందరి పరిస్థితి మాత్రం ఇలా అయితే ఉంటుంది మామ. నేనైతే అందరి గురించి అయితే చెప్పట్లేదు మామ. వీడియో నచ్చుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయమా.